సో సాయి రాజేష్ గారు కొంచెం అక్కడ యా వచ్చినా రాకపోయినా మన జోబులకి వచ్చేది ఏమన్నా వాళ్ళకి వెళ్తాయి కదా. అవునవును. కన్ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్లీ. అంటే దేవరకొండ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ పర్సన్ అంటే మా విజయ్ దేవరకొండకి హిట్ ఇచ్చిన ట్యాక్సీ వాళ్ళ హిట్ ఇచ్చిన ప్లస్ ఇప్పుడు బేబీకి ఇచ్చిన ఎస్కేని పిలుస్తున్నారు అనుకున్నా, నన్ను పిలిచారు. సందీప్ అనగానే ఇంకా కన్ఫ్యూజ్ అయ్యా. నేను కేఎస్ కన్ఫ్యూజన్ అంటే ఇలా కూడా ఉంటుందని అనుకోలేదు. నిద్దట్లో కూడా చెప్పే పేరు కూడా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఆనంద్ అన్న ఎక్కడ వెళ్ళలేదు. యా అంటే టీజర్కి నన్ను పిలిచారు, వారం జరగకుండా మళ్ళీ ప్రీ రిలీజ్ పిలిచారు. ప్రిపేర్ అవ్వలేదు కానీ ఆనంద్ ఈ సినిమా చేసేటప్పుడు యాక్చువల్లీ బేబీ సైమల్టేనియస్గా జరుగుతుండేది. సో జరుగుతున్న టైంలో అన్న ఎలా ఉందన్న నాతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, ఉదయ్తో చేసిన ఎక్స్పీరియన్స్ అంటే ఏమో అన్న బేబీ చేస్తున్నప్పుడు సాయంత్రం తలనొప్పితో హెడ్ఏక్తో అట్లా బాధగా వెళ్ళేవాడిని. ఇప్పుడు చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది. గమ్ గమ్ గణేష్ చేస్తుంటే అంటే ఆ ఎమోషన్ క్యారీ చేసి అక్కడ ఏమో గ్లిజరిన్లు ఏడుపులు అవి ఇవి, ఇక్కడేమో హ్యాపీగా ఆనందంగా మంచి సినిమా చేశాడు ఆనంద్. బేబీ అంటే చాలామంది పుష్పక విమానం తక్కువ మంది చూశారు. ఆనంద్ అంటే మా అందరు అంటారు కదా యాక్చువల్లీ కామెడీ బాగా చేసేవాళ్ళు, ఏదైనా కామెడీ బాగా రాసేవాళ్ళు, చేసేవాళ్ళు ఏదైనా చేసేయచ్చని. ఆనంద్లో ఒక సూపర్బ్ కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ ఉన్నారు. అది మేబీ పుష్పక విమానం డైరెక్టర్కి తెలిసి ఉండొచ్చు, తర్వాత నాకు తెలుసు, మీ వినోద్ అనంతోజీకి తెలిసి ఉండొచ్చు. ఒక సీన్ మేము బేబీలో చాలా లెంత్ తీసి థియేటర్ వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ థియేటర్కి వెళ్ళబోయే ముందు సీన్, ఆ థియేటర్ సీన్ కూడా చాలా మంచిగా తీసి లెంత్లో చాలా పోయిందనమాట. నేను ఎంత నవ్వుకుంటానంటే ఇప్పుడు ఆ ఫుటేజ్ అంతా కట్ చేసుకుని ఇప్పుడు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు మేము ఆనంద్ ఎస్కేఎన్ ఒక సినిమా చేస్తున్నప్పుడు మొన్న నేను డైరెక్టర్ ముంబైలో కూర్చొని రాసుకుంటున్నప్పుడు అంతా రాసేసి ఫస్ట్ హాఫ్ అంతా రాసేసి అసలు ఎందుకు మళ్ళీ ఎమోషన్ వెళ్తున్నాం మనం, ఆనంద్ చేత మంచిగా ఈసారి ఫుల్గా లాస్ట్ చివరి అరగంట వరకు విపరీతంగా నవ్విద్దామని చెప్పి కూర్చొని మొత్తం రీరైట్ చేసి అంటే నాతో పాటు వర్క్ చేసిన డైరెక్టర్ కూడా ఆనంద్ టైమింగ్ తెలుసు అనమాట. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఆనంద్ని ఆ క్యారెక్టర్లో చూడాలి, ఆనంద్ చేత ఆ డైలాగులు చెప్పించాలి అని ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాం. వెయిటింగ్. అంత గమ్ గమ్ గణేషాలో ఆ కామెడీతో మిమ్మల్ని అందరినీ నవ్వించి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయబోతున్నాడని బలంగా నమ్ముతున్నాను నేను. అండ్ ఈరోజు ముందున్న వాళ్ళందరూ నాకు చాలా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్. యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమాకి ఎంకరేజ్ చేసి హృదయకాలయం టైంలో డిస్ట్రిబ్యూషన్ చేసి ఆడియో రైట్స్ కొనుక్కొని తర్వాత మొదటి నుంచి చాలా సపోర్ట్ చేసిన మా మధురా శ్రీధర్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ కేదార్ గారు, వంశీ గారు ఇద్దరు చాలా కోసం సార్. పెద్ద ప్రొడ్యూసర్స్ ఇక్కడ నుంచి కొట్టుకుంటా వెళ్ళిపోవాలి, వెనకాల జీరోలు యాడ్ అవుతూ వెళ్ళాలి. 10 కోట్లు 100 కోట్లు 20 కోట్లు నెక్స్ట్ లెవెల్ చూడాలి. అనురాగ్ ఫ్యామిలీ ఇంకా తన ఫస్ట్ సినిమాకి నేనున్నాను, నా ఫస్ట్ సినిమాకి తను ఉన్నాడు. ప్రతి సినిమాకి ఇద్దరం ట్రావెల్ అవుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అండ్ అనుదీప్ గ్రేట్ ఫ్రెండ్. యా విజయ్ మాస్టర్, విజయ్ చూస్తే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. విజయ్ ఈ జర్నీ నిజంగా చాలా ఇన్స్పైరింగ్. ఫస్ట్ టైం డబ్బింగ్ థియేటర్లో కుబ్బరమంటకి నువ్వు చూపించిన వీడియో శాంపిల్స్ దగ్గర నుంచి ఈరోజు ఇండియా వైడ్ మోగిస్తున్న పుష్పకి నువ్వు డ్యాన్స్ మాస్టర్ అవటం అనేది చాలా ప్రౌడ్ థింగ్. అసలు నీ స్ట్రగుల్స్ దగ్గర నుంచి చూస్తున్నాను. గ్రేట్. అండ్ మీ ఇద్దరు అమేజింగ్ ఉన్నారు. లైక్ గుడ్ లక్, వెల్కమ్ టు ఇండస్ట్రీ. అండ్ సార్ మీకు తెలిసి నేను చాలాసార్లు మీకు చాలా పెద్ద ఫ్యాన్ నేను. మొన్న కూడా ఎస్ఆర్ కళ్యాణ్తో ఏదో ఒక లైన్లో ట్రిప్ అవుతా ఉన్నాను. ఆనందం కూడా చెప్పాను ఈ లైన్ నేను అని చెప్పి. థ్యాంక్ యూ. ఇమాన్యుయల్, నాకెందుకో ఇప్పుడు నన్ను ఇది వర్క్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు అదే బ్రెయిన్లో అదే అనిపిస్తున్నారే, రాస్తే బాగుంటుంది, మీద వర్క్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ థింక్ తొందరలో వర్క్ చేస్తాం అనుకుంటాను.